గణేష్ నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ ముస్తాబైంది. 9 రోజులు ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. వినాయకుడి నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ ముస్తాబైంది. 9 రోజులు ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. వినాయకుడి నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ అందిస్తారు. లహరి. పవన్, హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర కూడా భారీ క్రెయిన్స్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చేటువంటి వినాయక విగ్రహాలు ఏవైతే ఉంటాయో భారీ విగ్రహాలు కూడా అక్కడికి చేరుకుంటాయి. చాలా వరకు కూడా హైదరాబాద్ జంట నగర్ నుంచి కూడా అక్కడి ట్యాంక్ బండ్ దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంది గణేష్ విగ్రహాలు. అయితే మెయిన్ గా ఇటు ఖైరతాబాద్ నుంచి అలాగే ఖైరతాబాద్ గణనాథుడు కూడా ట్యాంక్ బండ్ లో నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. భారీ గణనాథుడు అలాగే ఓల్డ్ సిటీ నుంచి కూడా చాలా వరకు కూడా విగ్రహాలు ట్యాంక్ బండ్ దగ్గరనే నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి. ఇందుకోసం గ్రేటర్ వ్యాప్తంగా కూడా 3 లక్షల వరకు కూడా వినాయక మండపాలు కూడా ఏర్పాటు చేశారనే సమాచారం కూడా మనకు అందుతుంది. అలాగే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి భారీగా వినాయకుల సంఖ్య కూడా పెరిగినట్లు కూడా ఇటు అధికారులు అంచనాలు వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు సిపిసివి ఆనంద్ కావచ్చు, అలాగే పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్, అలాగే గద్వాల్ మేయర్ విజయలక్ష్మి కూడా కావచ్చు, అందరూ కూడా పూర్తిగా ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగేటట్లు ఏర్పాట్లు చేశారు. అలాగే గ్రేటర్ వ్యాప్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గణేష్ నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. అలాగే హైదరాబాద్ లో 73 పాన్స్ తో పాటుగా 5 పెద్ద చెరువుల వద్ద కూడా నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇటు చూసుకోవచ్చు ట్యాంక్ బండ్ దగ్గర ఇప్పటికే చాలా వరకు కూడా ఈరోజు 9వ రోజు కాబట్టి చాలా వరకు కూడా నిమజ్జన కార్యక్రమాలు ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా చాలా వరకు కూడా వేరే దూర ప్రాంతాల నుంచి వచ్చి నిమజ్జన కార్యక్రమాలు అయితే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు మెయిన్ గా ఎల్లుండి 11వ రోజు కాబట్టి 17వ తారీఖు మెయిన్ గా ఆ రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అందుకు తగ్గట్టు కూడా ఏర్పాట్లు కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే నిమజ్జనం కోసం కూడా ఇటు హైదరాబాద్ లో ఇటు సరూర్ నగర్ కావచ్చు, పెద్ద చెరువులో, అలాగే జీడిమెట్ల పాక్ సాగర్ కావచ్చు, బహదూర్పురం మేరాలం చెరువు కావచ్చు, కాప్రా ఊర చెరువులో కూడా నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. అంటే ఇప్పుడు ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతమే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బేబీ పాన్స్ కూడా ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో. సో అక్కడ కూడా ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అక్కడ ఏర్పాటు చేసినటువంటి పాన్స్ లో కూడా నిమజ్జన కార్యక్రమాలు ఇప్పటికే కొనసాగుతూనే ఉన్నాయి. చాలా వరకు లేక్స్ లో అలాగే జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి బేబీ పాన్స్ లో కూడా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా 10,000కు పైగానే అక్కడ శానిటేషన్ సిబ్బందిని కూడా డ్యూటీలో వేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. 3 షిఫ్టుల్లో కూడా అక్కడ శానిటేషన్ సిబ్బంది అలాగే ఎవరికి కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా పూర్తిగా పోలీసు బందోబస్తుతో నడడం. అయితే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు అయితే కొనసాగుతాయని చెప్పేసి ఇటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ కూడా తెలపడం జరిగింది. అలాగే ముమ్మరంగా ఇటు పోలీస్ సిబ్బంది కూడా మన హైదరాబాద్ నగరంలో ఉండే పోలీస్ సిబ్బందితో పాటు జిల్లాల నుంచి కూడా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తాము. ఎవరికి కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగేటట్లయితే ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. పవన్. లహరి, ఇప్పుడు ట్యాంక్ బండ్ పరిధిలో నిమజ్జనాలు లేకపోతే ట్రాఫిక్ మళ్లింపులు కూడా ఉన్నట్టు ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అయితే కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రలో పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి?
ఎస్ పవన్, ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మిగతా గణేష్ విగ్రహాలతో పోలిస్తే ఖైరతాబాద్ భారీ గణనాథుడి విగ్రహం నిమజ్జన కార్యక్రమం ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. అందుకే మొదటగా ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహానికి తగ్గట్టుగా అక్కడ నిమజ్జన కార్యక్రమానికి తగ్గట్టుగా పూర్తిగా భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే నిమజ్జన కార్యక్రమానికి అయితే పూర్తి ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ రోజు 9వ రోజు సందర్భంగా అక్కడ టస్కర్ ఇప్పటికే రావడం జరిగింది ఖైరతాబాద్ దగ్గరికి. ఆ టస్కర్ లో కూడా చిన్న మండపాలు ఏవైతే ఉంటాయో ఆ మండపాలను కూడా ఆ టస్కర్ లో పెట్టడం, అలాగే ఆ బిల్డింగ్ పనులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. తర్వాత భారీ గణనాథుడు దర్శనం కూడా ఈ రోజు రాత్రి వరకే ఆ దర్శనానికి వీలయ్యేటట్లు కూడా ఏర్పాటు చేశారు. రేపటి నుంచి కూడా పూర్తిగా బిల్డింగ్ పనులతో పాటు అక్కడ గణేష్ విగ్రహాన్ని కూడా ఆ టస్కర్ లో పెట్టే విధంగా అయితే అన్ని పూర్తి ఏర్పాట్లు చేశారు. అలాగే ఆ వినాయకుడు కూడా ఖైరతాబాద్ మహాగణపతితో పాటు చిన్న చిన్న విగ్రహాలు ఏవైతే ఉంటాయో 2 ఫీట్ నుంచి కూడా 1 ఫీట్ నుంచి కూడా చాలా వరకు వినాయక విగ్రహాలు కూడా అటువైపుగా వస్తాయి. కాబట్టి అన్ని విగ్రహాలు కూడా ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కావచ్చు, మొంజా మార్కెట్ దగ్గర కావచ్చు, ఓల్డ్ సిటీలో కావచ్చు, ఎక్కడ కూడా ఈ వినాయక విగ్రహాలు ఎటు నుంచి అయితే వస్తాయో లేక్స్ దగ్గరికి వెళ్తాయో, అలాగే ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల దగ్గరికి వస్తాయో పూర్తిగా అటువైపుగా మొత్తం కూడా పోలీసు బందోబస్తు నడుమైతే నిమజ్జన కార్యక్రమాలు అయితే సెప్టెంబర్ 17న ఎక్కువ సంఖ్యలో అంటే చాలా పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే తరంలో ఇప్పటికే నిమజ్జనం అయినటువంటి కొన్ని విగ్రహాల వెలికితీతగా ముమ్మరం చేసినట్టు తెలిసింది. దానికి సంబంధించిన సమాచారం ఏంటి? ఎస్ పవన్, ఇప్పటికే చూసుకోవచ్చు చాలా వరకు కూడా ఇప్పటికే చాలా చిన్న చిన్న విగ్రహాలు అనేటివి నిమజ్జన కార్యక్రమాలు అనేటివి పూర్తయిన వినాయక విగ్రహాలు కూడా పూర్తిగా జిహెచ్ఎంసీ వాళ్ళు వాటిని తొలగించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా ఇప్పటికే చూసుకోవచ్చు పొల్యూషన్ పర్యావరణ రహితంగా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పేసి పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఈ నేపథ్యంలో ఇటు హైకోర్టు కూడా పిటిషన్ వేసినటువంటి కొందరు వల్ల కూడా 2001లో చేసినటువంటి పిటిషన్ ట్యాంక్ బండ్లో కూడా నిమజ్జన కార్యక్రమాలు ఉండకూడదని కొంతమంది పిటిషన్ వేయడం జరిగింది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం అక్కడ నిమజ్జన కార్యక్రమాలు అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ఇప్పటికీ కూడా చూసుకోవచ్చు ట్యాంక్ బండ్ దగ్గర మెయిన్ రోడ్డు దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జన కార్యక్రమాలు ఉండవు. ఇటు నెక్లెస్ రోడ్డు సైడ్ మాత్రమే భారీ క్రేన్స్ ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ క్రేన్లతో అలాగే చిన్న చిన్న విగ్రహాలు కూడా నిమజ్జన కార్యక్రమాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. అయితే అక్కడ నిమజ్జన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కూడా పూర్తిగా అక్కడ మొత్తం కూడా వాళ్ళు తెచ్చినటువంటి పూలదండలు కావచ్చు, అయితే ప్రసాదాలు ఏవైతే అక్కడే వదిలిపెట్టడి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దానికోసమే ప్రత్యేకంగా శానిటేషన్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు కూడా నిమజ్జనం అయిపోయిన తర్వాత వాటిని అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం ఏదైతే ఉంటుందో పూలదండలు అవన్నీ ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు కూడా అక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది. ఎవరికి కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా నెక్స్ట్ నిమజ్జన కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే పూర్తిగా భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే అక్కడ పూర్తిగా అటువైపు వెళ్లకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా నిమజ్జన కార్యక్రమాలు అయితే ఈసారి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. మిగతా పండుగల్లానే గణేష్ నిమజ్జన కార్యక్రమం కూడా చాలా గ్రాండ్ గా చేసుకోవాలి. ఇప్పటికే వినాయక చవితి నుంచి కూడా చాలా ఇప్పటికే పోలీసు బందోబస్తు నడుమ అన్ని ఏరియాలో కూడా చాలా గ్రాండ్ గా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అదే విధంగా నిమజ్జన కార్యక్రమం కూడా గ్రాండ్ గా జరగాలి. ఎలాంటి ఆటంకం జరగకుండా రాజకీయాలకు అతీతంగా మత సామరస్యాలకు కూడా అతీతంగా చేసుకోవాలి. కుల మతాలకు అతీతంగా చేసుకునే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కూడా అందరూ కూడా సహకరించాలి. ఇటు పోలీసు బందోబస్తు నడుమ జరుగుతుంది కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లయితే అయితే ఇటు ఈ నిమజ్జన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ లహరి.